ముద్రగడ అంత్యక్రియలపై వివాదం కొనసాగుతూనే ఉంది. తమ తండ్రి కోరిక మేరకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు అంటూ కుమారులు లేఖ విడుదల చేశారు. మరోవైపు అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఘర్షణలో అంబటిపై కేసు నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలపై ఆయన కుమారులు లేఖ విడుదల చేశారు. ముద్రగడ చివరి కోరిక మేరకే అంత్యక్రియలు నిర్వహించినట్టు ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని తమ కుటుంబం నిర్ణయించిందని, ఈ విషయం తమకు ముద్రగడ బతికుండగానే చెప్పారన్నారు. అందుకే ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించినట్లు ముద్రగడ కుమారులు గిరి రాఘవ ప్రకటించారు. తమ సోదరితో కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేవన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పద్మనాభం అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ ఆనర్ సందర్భంగా పోలీసుల్ని తోసివేసినట్టు అభియోగం నమోదు చేశారు. అంబటి రాంబాబు ఆయన అనుచరులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఏఆర్ఎస్ఐ అప్పలరాజు సహా కానిస్టేబుళ్లు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అధికారిక లాంఛనాలు ముద్రగడకి ఇష్టం లేని కారణంగానే పోలీస్ విధుల్ని అడ్డుకున్నామన్నారు అంబటి రాంబాబు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానని అంబటి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, డీజీపీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నా మీద పెట్టినట్టుగా ఉన్నారు. కాపులు గాని అందరం కూడా దాన్ని వ్యతిరేకించకపోయినట్లయితే, నిజంగా అధికార లాంఛనాలు జరిగినట్టయితే ఆయన ఆత్మ శాంతించేది కాదు. ఇప్పుడు ఆయన ఆత్మ శాంతిస్తుంది. తమ తండ్రి బాటలోనే తాము నడుచుకుంటామని ముద్రగడ కుమారులు ప్రకటించారు.